సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారు కానీ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సోది లేకుండా మనమైతే వీడియోకి అయితే ఎంటర్ అయిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక పర్సనల్గా మెసేజ్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో చూస్తున్న వాళ్ళకైతే మాక్సిమం అందరికీ తెలిసే అనుకుంటా, బట్ కొంతమందికి అయితే తెలియదు అనుకుంటున్నా. సో తెలియని వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే ఇలా డేట్ వచ్చేసి 23rd, మనకి 29th రోజు, అంటే ఇంకొక 5 daysలో మనకి 29th డేట్ రోజు వచ్చేసి మనకి ఈ పోస్టల్ జీడిఎస్ షెడ్యూల్ 1 2025 జనవరి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. జనవరి 29th రోజు అయితే. సో చాలా మందికి అయితే తెలుసు, బట్ తెలియని వాళ్ళకైతే క్లారిటీ ఇస్తున్నాను. అండ్ అలాగే చాలా మంది అయితే ఇంకా డౌట్స్ పెట్టుకుంటున్నారు, బ్రదర్ ఇప్పుడు 29th రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయితే మరి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అని అయితే చాలా మంది డౌట్స్ పెట్టుకున్నారు. బ్రదర్ ఈ వీడియోలో మీకు ఇది కూడా క్లారిటీ ఇస్తున్నాం. మనకి 29th రోజు నోటిఫికేషన్ మనకి నైట్ లోపు కల్లా రిలీజ్ అయిపోతుంది. అంటే ఆ నోటిఫికేషన్లో వాళ్ళు ఏమేమి మెన్షన్ చేస్తారంటే, సో ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ 10th, అండ్ అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి స్టేట్ వైజ్గా, సర్కిల్ వైజ్గా, డివిజన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నామనేవి మనకి ఆ నోటిఫికేషన్లో ఆ రోజు అయితే మనకి 29th రోజు అయితే క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే సర్కిల్ వైజ్గా, డివిజన్ వైజ్గా ఓబీసీకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎస్టీకి అండ్ అలాగే యూఆర్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నటువంటివి మనకు ఆ రోజు అయితే క్లారిటీగా వస్తుంది. మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి ఏమాత్రం టైం లేదు కాబట్టి, సో నేను ఈ లోపు అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి మనకి 29th నుంచి ఆర్ 30 నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి, సో అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ ఏం ఉండాలి అని అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు డెఫినెట్లీగా అర్థమవుతుంది. మనకి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి మన 10th మెమో. సో 10th మెమో ఎందుకు ఉండాలంటున్నా అంటే, సో ఇప్పుడే ఈ వీడియోలో నేను 10th మెమో ఎందుకు రెడీ చేసుకోమని చెప్తున్నాను అంటే, చాలా మంది అయితే వాళ్ళ కాలేజ్లో పెట్టుకుంటారు, లైక్ వాళ్ళ దగ్గర ఫొటోస్ అనేవి ఉన్నాయి 10th మెమో. అండ్ అలాగే చాలామంది బీటెక్ కాలేజ్లో కానివ్వండి, డిగ్రీ కాలేజ్లో కానివ్వండి, సో వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు అయితే 10th మెమో అయితే ఇస్తారు. సో 10th మెమో అయితే తెచ్చుకొని అయితే మీ దగ్గర పెట్టుకోండి, లేదంటే ఫోటో ఉన్న సరిపోతుంది. సో ఎందుకంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు 50% మ్యాక్సిమం మనకి డీటెయిల్స్ అనేటివి మన 10th మెమోల నుంచే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ ఫుల్ నేము, మీ ఫాదర్ నేము, అండ్ అలాగే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అండ్ మీరు ఏ స్టేట్ నుంచి 10th క్లాస్ పాస్ అయ్యారు, అండ్ అలాగే మీకు 10thలో ఎంత పర్సెంటేజ్, టోటల్ పర్సెంటేజ్ ఎంత, ఇలా చాలా అనేటివి మన 10th మెమోల నుంచే మనకైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్లో. సో మీకు అది అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ మెయిన్గా మీ దగ్గర 10th మెమో లేకపోతే కనుక 10th మెమో అయితే తెచ్చుకోండి. ఇన్ కేస్ 10th మెమో లేకపోయినా పర్వాలేదు మీ చేతిలో, బట్ ఫోటో మాత్రం కంపల్సరీ మీ ఫోన్లో ఆర్ మీ దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అయితే 10th మెమో వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ మీరైతే క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ డాక్యుమెంట్ మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే, ఫస్ట్ సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డు కూడా మీ దగ్గర ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోయినా ఫోటో ఉన్నా సరిపోతుంది. సో మీరైతే ఇన్ కేస్ ఇప్పుడు మీ దగ్గర లేకపోతే దానికైతే మీ అయితే ఫోటో అయితే తీసుకొని పెట్టుకోండి. ఎందుకు ఆధార్ కార్డు ఉండాలంటున్నా అంటే, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు సో 10th మెమో అయితే ఎలా ఇంపార్టెంటో మనకు ఆధార్ కార్డు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆధార్ కార్డులో మన ఇంటి నెంబర్ కానివ్వండి, మన విలేజ్ కానివ్వండి, మన మండల్ కానివ్వండి, మన పిన్ కోడ్ కానివ్వండి, మన స్టేట్ కానివ్వండి, మన డిస్టిక్ కానివ్వండి, సో ఇలా మన డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది కాబట్టి, సో ఇవన్నిటిని మనం ఆన్లైన్ అప్లికేషన్లో ఫిల్ అయితే చేయాలి. ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా అయితే యాజ్ ఇట్ ఈస్గా మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ అయితే కనుక మనకి లైక్ 10th మెమో నుంచి నింపేటప్పుడైనా, లేదంటే ఆధార్ కార్డులో నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్లో నింపేటప్పుడైనా ఏ మిస్టేక్, చిన్న మిస్టేక్ చేసినా కూడా మనకైతే జాబ్ వస్తాయి కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మీరైతే 10th మెమో అండ్ ఆధార్ కార్డు అయితే సో మీ పక్కనే పెట్టుకోండి. ఎందుకంటే సో ఫోటోలో చూసి అప్లై చేసే కన్నా సో మీ దగ్గర ఉంటే మీకైతే క్లారిటీ ఉంటుందని అయితే ఒపీనియన్. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఈమెయిల్ ఐడి. సో ఓకేనా, ఈమెయిల్ ఐడి కనుక ఎవరి దగ్గర లేకపోతే కనుక ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. సో ఈమెయిల్ ఐడి ఎందుకు ఉండాలంటున్నా అంటే, సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి అడుగుతారు, అండ్ అలాగే మనకి మీ మొబైల్ నెంబర్ కూడా అడుగుతారు. సో ఎందుకు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అడుగుతారంటే, ఇన్ కేస్ మీరు జాబ్లో సెలెక్ట్ అయితే కనుక వాళ్ళు ఎలాంటి కాల్స్ అనేటివి వేయరు. మీ ఈమెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది, అండ్ అలాగే మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఎలా అంటే, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ హ్యాస్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, యూ హ్యావ్ టు కమ్ విత్ యువర్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ ద టైమ్ అని అయితే సో మెయిల్కి అండ్ అలాగే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది. సో మెయిన్గా
చాలా మందికి అయితే మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఈమెయిల్ లేకపోతే కనుక ఈమెయిల్ అయితే క్రియేట్ అయితే చేసుకుని అయితే పెట్టుకోండి. ఇంకా చాలా మంది అయితే డౌట్స్ పెట్టుకుంటున్నారు. అదేంటంటే బ్రదర్ మాకు ఈమెయిల్ లేదు, మా ఫ్రెండ్ ఇది ఆర్ మా ఇంట్లో వాళ్ళది ఎవరైనా ఇవ్వచ్చా, లేదంటే బ్రదర్ నాకు నా పర్సనల్గా మొబైల్ నెంబర్ లేదు, మా ఫ్యామిలీ వాళ్ళది మొబైల్ నెంబర్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. వేరే వాళ్ళ ఈమెయిల్ ఇవ్వచ్చు, వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండేది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. బట్ ఏంటంటే మీరు కానీ ఇన్ కేస్ మీకు జాబ్ వస్తే కనుక మెసేజ్ అనేటివి మనకి ఎవ్రీథింగ్, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీరు సెలెక్ట్ అయ్యారా, రిజెక్ట్ అయ్యారా, ఎవ్రీథింగ్ అనేది మీకు మెయిల్కి మెసేజ్కి వాళ్ళైతే ఇంటిమేషన్ ఇస్తారు. కాబట్టి సో మీరు వేరే వాళ్ళ ఇచ్చినా కూడా కొంచెం మీకు దగ్గరగా ఉన్న వాళ్ళకైతే ఇవ్వనికైతే ట్రై చేయండి. అర్థమైంది కదా. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మీ దగ్గర ఉండవలసింది 10th మెమో, సెకండ్ వచ్చేసి ఆధార్ కార్డ్, థర్డ్ వచ్చేసి ఈమెయిల్ ఐడి, ఫోర్త్ వచ్చేసి ఒక మొబైల్ నెంబర్. సో ఈ 4 అయితే మీరైతే రెడీగా అయితే చేసుకుని పెట్టుకోండి. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే. సో 29th రోజు అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ 30 or 31st నుంచి అయితే మనకైతే వాళ్ళైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు. మ్యాక్సిమం ఒక 20 to 25 డేస్ అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేవి నడుస్తాయి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ నాది ఏంటంటే, సో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, ఎవరైనా ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి అప్లై చేద్దామని అనుకుంటున్నారు అయితే కనుక ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఎందుకంటే వాళ్ళైతే ఇన్ కేస్ ఈ డాక్యుమెంట్స్ లేకపోయినా, ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏవి లేకపోయినా వాళ్ళైతే రెడీగా చేసుకుని అయితే పెట్టుకుంటారు. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి. సో నేను డెఫినెట్లీ చూస్తాను, రిప్లై ఇస్తాను. సో ఇది గైస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో, మరొక మంచి అప్డేట్తో ముందు అండ్ టేక్ కేర్. Goodbye.